సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్స్ భూసేకరణ పరిహార చెక్కుల పంపిణీ కోసం లంచం తీసుకుంటుండగా నిమ్స్ డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 52 లక్షల పరిహారం మొత్తాన్ని ఆర్టీజీఎస్ కింద రైతు ఖాతాలో జమ చేసినందుకు వీరు 65,000 లంచం డిమాండ్ చేశారు. అందులో 15,000 నగదు తీసుకుంటుండగా జహీరాబాద్ నిమ్స్ ఆఫీస్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేసి నిమ్స్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, ఆయన డ్రైవర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నాకు ఒక కంప్లైంట్ 26వ తారీఖు రోజు కంప్లైంట్ చేశాడండి. అంటే ఆయనది 3 acres 21 గుంటాసు నిమ్స్ నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కి గవర్నమెంట్ అక్వైర్ చేస్తారు అనమాట. దానికి కానీ 52 లక్షల చిల్లర గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి. ఆయన అకౌంట్లో జమ అవుతాయి. ఆర్టీజీఎస్ ద్వారా జమ అయిన తర్వాత వీళ్ళు ఎవరు, మన డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ రాజారెడ్డి గారు, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్య, వీళ్ళు ఏం చేస్తారు, మీకు పని చేయించినాం కదా, దాని పని చేయించినందుకు AO1 అంటారు, ఈయన డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ ల్యాండ్ అక్విజిషన్ సతీష్ గారు, ఆయన 50,000 డిమాండ్ చేస్తాడు. నో రాజారెడ్డి. అండ్ డిప్యూటీ తహసీల్దార్ సతీష్ 15,000 డిమాండ్ చేస్తాడు. ఇది నేనేమైనా ఇంకోటి ఏంటంటే, వాళ్ళ బ్రదర్ది కూడా పని పెండింగ్ ఉంటుంది, ఆయనకు ఇంకా డబ్బులు రాలేదు. అది నేను పని చేపిస్తాను, నాకు ₹1,00,000 ఇవ్వు సార్కి, మొత్తం ₹1,00,000, 75,000 మన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కి, 25,000 స్టాఫ్కి అని చెప్పేసి దుర్గయ్య మాట్లాడతాడు. అది మాకు ఆన్ రికార్డ్ ఉన్నది. ఈరోజు డబ్బులు ఇవ్వడానికి పోతే నేను మన డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ గారు ఏమంటారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు ఏమంటారంటే, నేను సాయంత్రం తీసుకుంటా,